మాట్లాడడానికి కూడా మీరు టైం ఇవ్వట్లేదు పాపం. ఎట్లా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు? దిలీప్ గారు, ఒక్క నిమిషం. కైలాష్ గారు మళ్ళీ ఇస్తాను. మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం. దిలీప్ ఆచారి గారు, ఎందుకు సైలెంట్ గా ఉంటోంది బీజేపీ? మ్యూట్ లో ఉన్నారు, సైలెంట్ లో ఉన్నారు. నమస్కారం. మంచిగా వీరికి ఒక బహిరంగ సభలో మాట్లాడేంత సమయం దొరికింది, మాట్లాడుతూ పోయినరు. అవాకులు చెవాకులు, అబద్ధాలు, అవాస్తవాలు, ఒకటి నిజం లేదు. మీరు చెప్పండి వాస్తవాలు నిజాలు. రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిన అంశం ఏంటంటే, మాకు 999 టీఎంసీలు గోదావరి నదిలో వాటా, 500 టీఎంసీలు కృష్ణా నదిలో వాటా. ఈ బనకచంద్ర వ్యతిరేకిస్తూ మాట్లాడలే ఆయన. మీరు బనకచంద్ర కాకపోతే ఇంకా ఏమైనా పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. మాకు అక్కడ గోదావరి నదీ జలాలు 999 టీఎంసీలు, కృష్ణా నదీ జలాలు 500 టీఎంసీలు చాలు మాకు. మీరు ఎన్ఓసి ఇవ్వండి మాకు. మీరు మేము ఈ 1500 టీఎంసీలు నీటి వాడకం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు ఎన్ఓసి ఇస్తే మీరు ఎన్ని రకాల ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరమే లేదని చెప్పిండ్రు. ఇప్పుడేమో ఈ శివాలు ఎత్తిపోతా ఉన్నారు. దానివల్ల ఏం ఉపయోగం ఉందండి? చూస్తలేరా? వాస్తవాలు గ్రహిస్తలేరా? ఇంకా వాసుదేవరెడ్డి గారేమో అబ్బాబ్బాబ్బా గారిని ఏం చెప్పాలండి? ఇదో వాసుదేవరెడ్డి గారు, మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన నీళ్లను తరలించకపోతున్నారు, పోతిరెడ్డి పాల ద్వారా నీళ్లు తరలించకపోతున్నారు అని చెప్పి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడ సోమశిల దగ్గర, కొల్లాపూర్ దగ్గర, సోమశిల దగ్గర ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులను తీసుకొని పోయి మేము జలదీక్ష చేసినాం. గొంతకాడికి మునిగిపోతా ఉంటే వాళ్ళు అప్పుడు వచ్చి అరెస్ట్ చేశారు తప్ప మాకేం స్పష్టమైన హామీ ఇయ్యలేదు. మీరు ఇక్కడ నుంచి ఈ మట్టి తీసుకొని పోయి అక్కడ క్రేన్లలో మట్టి తీసుకొని పోయి అక్కడ పని చేపిస్తా ఉంటే మీరు సంబరంగా పోయి అక్కడ చేపల పులుసు తినొచ్చారు రాయలసీమలో పోయి. కనుక మీకు కాంగ్రెస్ వాళ్ళు మీరు మాట్లాడడం కాదు, ఇలా బాధ్యత మీ పైన ఉండదు. చారి గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు అన్ని మీ విజ్ఞతకే వదిలేస్తా. మీరు మీరు మధ్యలో బుల్డోజ్ చేస్తామంటే మీ విజ్ఞతకే మాట్లాడిండ్రు. ఎన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు. మీరు చేసిన ద్రోహం ఇంత అంత కాదు తెలంగాణకి. మీరు చేసిన ద్రోహం వల్లనే తెలంగాణ వెనుకబడిపోయింది. తెలంగాణలో మాట్లాడడానికి సర్వత ఉండాలి. చారి గారు, ఇలా తెలంగాణ ద్రోహం చేస్తున్నారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉండి మీరు అధికారం ఇయ్యాలా? మీ జిల్లా, మీ పాలమూరు జిల్లా, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు సంబంధించి 90% పూర్తయితే దానికి సంబంధించిన డీపీఆర్ కేంద్రానికి పంపిస్తే వాపసు పంపించింది కదా, దాన్ని ఎందుకు తీసుకెళ్ళాలి? 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. లేకపోతే మీ బండారం అంతా బయటపడుతుందని చెప్పి మీ కడపమంట. మేము మాట్లాడితే వాస్తవాలు మాట్లాడతాము, మీ బండారం బయటపడుతుంది కనుక మాట్లాడలేరు. సర్వనాశనం చేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారు. అపెక్స్ కౌన్సిల్ లో రోజు గారు ఈ విధంగా పాయింట్కి వాళ్ళు రన్నింగ్ కామెంటరీ చేస్తా ఉంటే నేను మాట్లాడే ఉపయోగం లేదు. చెప్పండి, మాట్లాడాలంటేనే మాట్లాడతా. అదర్వైజ్ మీరు ఇంకేమైనా వాసుదేవ్ గారు, కేంద్రంలో మీరు, రాష్ట్రంలో కాంగ్రెస్, మాటల కోసం వాళ్ళు వేడి చేస్తా ఉన్నారు. మాట్లాడండి ఒక్క నిమిషం. వాళ్ళు మాట్లాడిస్తే ప్రజలైనా వింటారు. మీరు మధ్యలో మాట్లాడకండి దయచేసి ప్లీజ్. రోజు గారు చెప్పండి. 299 టీఎంసీల నీళ్లు చాలు మాకు కృష్ణా నది లోపల వాటర్ అని చెప్పి సంతకం పెట్టి వచ్చిన మా ప్రబుద్ధుడు ఈ కేసీఆర్ తెలంగాణ ద్రోహి. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ ఉపయోగం ఉంది ఇప్పుడు మాట్లాడి? ఇప్పుడు సంఖ్య పట్టుకుంటా ఉంటే ఏ ఉపయోగం వస్తుంది? మీరు అన్ని రకాల తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోతిరెడ్డి పార్టీ నిర్మాణం జరిగింది. పోతిరెడ్డి పార్టీ నిర్మాణం జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది. ఇక్కడ ఉండే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి, మధు శశిధర్ రెడ్డి ఆ రోజు పోతిరెడ్డి పార్టీ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తొత్తులుగా మరి తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసుకుంటూ కూర్చుంటూ ఉంటే ఎవరన్నా పల్లెటి మాట మాట్లాడలేదు. తెలంగాణలో ఉన్న ఇవాళ మేము సోకాళ్ళు తెలంగాణ వీర్లం అని చెప్పుకుంటున్న వాళ్ళు కనుక వీళ్ళకి ఎవరికి మాట్లాడే అర్హత లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చెప్తా ఉంది, ఒకటే మాట చెప్తా ఉంది, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేము. మీరు అనవసరంగా కానీ ప్రాజెక్టుల నిధులకు సంబంధించి, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి
తెలంగాణకి ఒక న్యాయం, ఆంధ్రాకి ఒక న్యాయం అనుసరిస్తోంది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. చాలా వేగంగా బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులు మాత్రం చాలా వేగంగా ఇచ్చారు. నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పటి వరకు కాళేశ్వరం కడితే కాళేశ్వరం సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన క్యాబినెట్ తీర్మానం లేదు అని చెప్పి మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఎక్కడైనా వాళ్ళు కమిషన్ వాళ్ళు క్యాబినెట్ తీర్మానం ఉందని చెప్తా ఉన్నారు. ఆ తీర్మానం పంపించాలంటే మొత్తం తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఉండే ప్రభుత్వము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం వెతికిచ్చి లెటర్ రాసింది క్లియర్ గా, తీర్మానం లేదు అని చెప్పి. క్యాబినెట్ తీర్మానం జరిగిందని ఈటెల రాజేందర్ చెప్తున్నారు కదా. క్యాబినెట్ తీర్మానం జరిగింది, క్యాబినెట్ తీర్మానం ఎక్కడ పోతుంది? కేసీఆర్ గారు చెప్తున్నారా, హరీష్ రావు గారు చెప్తున్నారా? కాదు, రిటర్న్ చేసిన తీర్మానం ఎక్కడ పోతుంది? ఒకవేళ ఉంటే ఇంకొక విషయం, వీరు ఇంత గొప్పగా చెప్తా ఉన్నారు కదా టీఆర్ఎస్ నాయకులు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక కేసు వేస్తే అక్కడ ఉండే నాయకులు ఇదే పార్టీకి చేరిన మళ్ళా తర్వాత ఆ నాయకులు కేసు వేస్తే వీళ్ళు అఫిడవిట్ ఏమి ఇచ్చారో తెలుసా రోజా గారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో మేము కేవలం తాగునీటి కోసమే మేము నిర్మాణం చేపడతా ఉన్నాం, సాగునీటి ప్రాజెక్ట్ వాడని చెప్పి అఫిడవిట్ ఇచ్చి వచ్చారు. ఇప్పుడు వచ్చి తగులమ్మా అని చెప్పి మీరు పాలమూరు రంగారెడ్డికి మాకు జాతీయ హోదా ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కొంచెం మిమ్మల్ని మీరు మీ విచక్షణతో ఆలోచన చేసుకోండి. మీరు తప్పుడు మీ కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, ఆ కక్కుర్తి కోసం మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టి ఏమి కూడా ఒక సిద్ధంగా ఒక ప్రతిష్ఠ లేకుండా మీరు అన్ని తప్పుల ప్రతిపాదనలు పంపిస్తే మీకు జాతీయ హోదాలు ఇస్తారా ప్రాజెక్టులకి? అంటే మేము ఏమంటున్నామంటే ఇప్పటికైనా మించిపోయిన సమస్య ఏం లేదు. బనకచెర్ల ద్వారా పెద్ద కొత్తలు ముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బనకచెర్లకు మేము వ్యతిరేకం కాదు, మాకు ఇచ్చే టీఎంసీలో ఎవరైనా రేవంత్ రెడ్డి గారు నీటి నింపుకుండా ఎందుకు 500 టీఎంసీ ఇవ్వాలి? ఇప్పుడు చెప్పండి కదా కనీసం మాకు 700 టీఎంసీ 500 టీఎంసీలతో